అండి. దీనికి కావాల్సిన సామాన్లు ముందు ముఖ్యంగా ధనియాలు, జీలకర్ర, ఇలా సోంపు, అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇలా మిరియాలు ఇలా తాలింపు కోసం ఇలా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, కొంచెం వాము అన్నీ కూడా ఇలా మనం తీసుకుని దాన్ని ఎలా మనం పొడి చేసుకోవాలి, ఎలా వేగించుకొని, ఎలా దాన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఎప్పుడెప్పుడు మనం యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇంకా చెన్నైలో అరిటాకు అనేసరికి ఇలా అయితే దొరికిందండి. మామూలుగా 4 అరిటాకులు, కరివేపాకు ఇలా ఫ్రెష్ గా అయితే ఉందండి. దాన్ని ఎలా మనం చేసుకోవాలి, ఎలా వేగించుకోవాలి అంటే నార్మల్ గా మన కరివేపాకు రైస్ అది కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ పొడి చేసుకుని పెట్టుకుంటే అది కూడా మనకి ఈజీగా అయిపోద్దండి. పొడి గుర్తుంటే మనకు ఒక 10 రకాలకైనా మనం కర్రీస్ లో అయినా సరే, రైస్ రెసిపీస్ అయినా సరే ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటది. అందుకని ముందు ఎలా పొడి తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా మనం ఫిష్ ఫ్రైకి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఎండ్ వరకు మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ రెసిపీ తాలూకు ఇది మీకు అర్థమవుతుందండి. పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. మనం వేసుకున్న సామాన్లన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను